అమ్మా 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 ఏంటే ఎస్ఐ గారు వచ్చారే? వచ్చాడా? వాడితో చెప్పి వీళ్ళ తోట తీయిద్దాం రా. నమస్తే ఎస్ఐ గారు, రండి రండి. ఆడపులి చిచిచి, ఈ ఆడపోలీస్ ఎవరే? ఇన్స్పెక్టర్ సమంత. దగ్గర వాళ్ళు శామ్ అంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు జెమ్ అంటారు. రౌడీలు కేడీలు టైం బాంబ్ అంటారు. అది అబద్ధం కాదు. టైంకొస్తాను, బాంబ్ పేలుస్తాను. దట్స్ మై క్యారెక్టర్. ఇక్కడికెందుకు వచ్చినట్టమ్మా? ఇక్కడేదో కేసుందని మా కొలీగ్ చెప్పాడు. మేం ఫోన్ చేసింది మగ పోలీసు కదా. ప్రాబ్లం ఎవరికి? మా అమ్మాయికి. తను లేడీ కాబట్టి లేడీ పోలీస్గా నేనొచ్చాను. ఎనీ ప్రాబ్లం? వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అయ్యయ్యో వద్దమ్మా. ఆగండి మేడం. ఎవరైతే ఏంటి, మాకు కేసు సాల్వ్ అవ్వడమే ముఖ్యం. ఓకే, ఇంతకీ కేసేంటి? ముందు ముద్దాయిల్ని పిలుద్దాం. మీరు లోపలికి రండి. రండి రండి రండి. రండి రండి. ఇదిగమ్మా, కూర్చోండి 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 కూర్చోండి. అల్లుడు గారు, స్నేహ. ఏంటా కేకలా? ఏమైంది? అమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా, ఇదిగో ఈయనేనమ్మా నా అల్లుడు నాయుడు బావా. ఇదిగో ఈ స్నేహను పెళ్లి చేసుకున్నాడమ్మా. ఆ విషయం మా దగ్గర దాచిపెట్టి మళ్ళీ మా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని బంగారం లాంటి మా అమ్మాయి గొంతు కోసాడమ్మా. ఓకే, రారా రా. అరే అపర్ణ, రేసింగ్. ఇదే మా అత్తారిల్లు. ఎలా ఉంది? అచ్చా హే, చాలా మంచిగా ఉంది. అదిగో మా అత్తయ్య, మా మరదలు స్నేహ, తన హస్బెండ్ నాయుడు బావ. హలో అండి. రెండోదినా, రెండల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? అంతా మంచిగా జరిగింది మాతాజీ. లే బాబు. మీరు చాలా అందంగా ఉన్నారు స్నేహాజీ. ఏం నువ్వు? ఎవరు నువ్వు అసలు? నాది పేరు హర్భజన్ సింగ్ జీ. నైస్ టు మీట్ యు. చేతులకు లాగేస్తానండి. నా పేరు కూడా నాయుడు బావా. ఎవరు అసలు ఇతను? నా ఫ్రెండ్ నాయుడు బావా. వ్రతం చూడ్డానికి వచ్చాడు. వస్తే వచ్చాడు గానీ ఇదిగా ఇలా ఆడవాళ్ళని కౌగులించుకుని మగోళ్ళకి సేకండ్ అని చేతులు ఇచ్చి బ్రేస్లెట్ లాగేసుకుంటాడేమో భయంగా ఉంది. మాది ఆచారంలో అంతే జీ. ఆచారం అంట. మా అక్కేది బావా, తను రాలేదా? వచ్చానుగా. అదే అదే
తను అడుగుతుంది నా వైఫ్ గురించి, నీ గురించి కాదు. తనకి పనులు మాతో రాలే స్నేహ, తర్వాత వచ్చేస్తుంది. తర్వాత రావడం ఏంటి అల్లుడు గారు? తను లేకుండా వ్రతం ఎలా చేస్తాం? నేనున్నానుగా మాజీ. ఇదిగో అపర్ణ అంటే ఈ ఇంటికి పెద్ద కూతురు, అంటే ఈ ఇంట్లో మా అత్తయ్య తర్వాత అంతటి మనిషి. అర్థమైందా సింగు? అవునాజీ. మరి మీరేం వరి అవ్వకండి అత్తయ్య, వ్రతం పూర్తి అయ్యేలోపు వచ్చేస్తుంది. ఎలా వస్తుందిరా? ఎందుకురా వాళ్ళకి ఆశలు పెడుతున్నావు? తప్పించుకోవడానికి ఏదో చెప్పి మేనేజ్ చేస్తున్నాను. ముందు మీరు కంగారు పడ్డం మానేయండి. అన్ని మాటలు ఇక్కడేనా అత్తయ్య? అయ్యయ్యో, రండి బాబు, రండి వదినా. రండి రండి, రాక రా. అరే భలే భలే, మీది పర్సనాలిటీ మాది పంజాబ్ కన్నా పెద్దగా ఉంది. రేయ్, ఎవర్రా నువ్వు? నా ఫ్రెండ్ అత్తయ్య. ఈ పర్సనాలిటీ మా పంట పొలంలో పచ్చగా ఉంది. ఫ్రెండ్వి ఫ్రెండ్లా ఉండు, హద్దులు దాటుకో. నై, మాది పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. మేమెప్పుడు హద్దులు దాటం. ఇదిగో అర్జున, మీ ఫ్రెండ్కే కాస్త మన పద్ధతులు కూడా నేర్పించు, లేదంటే కొంపలు ముంచేలా ఉన్నాడు. సరే సరే. నాయుడుజీ, ఏంటి అంటున్నారు? ఏం లేదు, తమరికి మీకి అదే పెళ్లి చేసుకోమంటున్నాను. మాకి పెళ్ళ? బల్లే బల్లే. రండి వదినా, ఫ్రెష్ అవుదురు గాని. ఇదిగో స్నేహ, ఆ పని ఎక్కడ ఉందో ముందు ఫోన్ చేసి కనుక్కో. వెళ్ళు. స్నేహ ఆగుజీ, మేము వస్తాం. ఇదిగో అర్జున, నీకు స్నేహం చేయడానికి సింగి తప్ప ఇంకెవడ దొరకలేదా? ఆడవాళ్ళు అంటే పడుతున్నాడేంటి? కంత మారమను. జెలస్ గా ఫీల్ అవుకు నాయుడు బాబా, డోంట్ వరీ. ఏంటి ఇక్కడికి వచ్చారు? మీది సారీ బాగుంది. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొంటే మీకేంటి? స్నేహాజీ, మీది బ్యాంగిల్స్ కూడా బహుత్ అచ్చా హై. ఎక్కడ కొన్నారు? ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? మాది సిస్టర్ ఉంది, దానికి కొందామని. నేను మా అక్కకు కాల్ చేయాలి, కాసేపు డిస్టర్బ్ చేయకండి. అలాగే జీ, ఆరాంసే చేసుకోండి. హలో స్నేహ. హలో అక్క, ఎక్కడున్నా? ఇక్కడే. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లో. ఆ ఇంట్లో ఉన్నావా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? నేను రావడం కుదరదు. అవును, అందరూ వచ్చే రోజును, కానీ మీ సింగ్ ఎక్కడా? అపర్ణ, అదేంటి వదిన గారు, అపర్ణని పిలిచారు? తను ఇక్కడ లేదు కదా? అంటే తను లేదు కదా, అందరం ఉన్నా అన్న బాధతో పిలిచారు. ఓ,